సోయా ములక్కడ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా వాటర్ వేడి చేసుకుని అందులో సోయాని వేసుకుని ఉడకబెట్టుకుని వాటర్ అంతా పిండి వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకుని కైమలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఉల్లిపాయలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు దోరగా వేగుతున్నప్పుడే మనం చూపిస్తున్న మసాలా అంతా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టమాటాని ముక్కలు కోసుకుని మసాలాలో వేపుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత మనం ముందుగా చేసుకున్న కీమాని సోయా కీమాని కూడా వేసుకుని బాగా మగ్గనించుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ములక్కాడలు కూడా వేసుకుని వాటిని కూడా మగ్గపెట్టుకోవాలి. ములక్కాడ ఏమో చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకొని సోయా చంక్స్ బాగా పట్టే వరకు వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత మనకి సరిపడని వాటర్ పోసుకోవాలి. వాటర్ ఎక్కువ కూడా ఎక్కర్లేదు, ఒక టీ గ్లాసులు అయితే సరిపోతుంది. వాటర్ వేసుకుని బాగా మగ్గిన తర్వాత పైన కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే కమ్మని సోయా ములక్కాడ కర్రీ రెడీ.